ప్రైజ్ ద లార్డ్. బోయజు పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు. నయోమి మరియు రూతు బెత్లెహేముకు వచ్చిన తరువాత వారి యొక్క ఆహారమును సంపాదించుకొనుటకు రూతు పరిగె ఏరుకునుటకు పొలములోనికి వెళ్ళింది. ఆ పొలము ఎలీమేలకు వంశపు వాడైన బోయజుది. అతడు చాలా ఆస్తిపరుడు. అతనిలో ఉన్న కొన్ని అనుభవాలు ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. అదేమనగా, యజమానులైన వారు పనివారిని బెదిరించటం మాని అందరికీ యజమానుడైన వాడు పరలోకమందున్నాడని గుర్తించి ఆ విధముగా ప్రవర్తించాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటల్లో ప్రస్తావించబడినట్లు బోయజు యొక్క జీవితం ఉంది. రెండవదిగా, బోయజు క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు. రూతు తన పొలములో ఏరుకొనుట బోయజు చూచినప్పుడు అతడు ఆమెను గూర్చినటువంటి వివరాలు తెలుసుకుని ఆమెను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాడు. యవనస్తులు ఎలా ప్రవర్తిస్తారో బోయజుకు తెలుసు. అందుచేత వారికి హద్దులు పెట్టాడు. క్రమశిక్షణకు అమలుపరిచిన వ్యక్తి బోయజు. మూడవదిగా, బోయజు ఉపకార బుద్ధిని కలిగినటువంటి వాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు. బోయజు రూతు పట్ల శ్రద్ధ కనుపరిచి ఆమె పరిగి ఏరుకున్నట్లుగా కొన్ని పనులను విడిచిపెట్టమని వారికి ఆజ్ఞాపించాడు. ఇది విధవరాండ్ర పట్ల చూపవలసిన ఉపకార క్రియగా ధర్మశాస్త్రంలో రాయబడింది. 24వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. బోయజు ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞను పాటించి విధవరాలైన రూతు పరిగె ఏరుకునేలా పనులను పొలంలో విడిచిపెట్టాడు. ఈ విషయం నయోమికి తెలుపబడినప్పుడు అతని ఉపకార బుద్ధిని వర్ణిస్తూ ఇలా చెప్పింది: అతడు బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని వాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అనగా అందరికీ ఉపకారం చేసేవాడని అర్థం. చివరలో బోయజు వలె యజమానులుగా ఉన్నవారు వారి పనివారి పట్ల శ్రద్ధను కనుపరిచేవారుగా ఉండాలి. మరియు కుటుంబాలలో, సమాజంలో యవనస్తులకు క్రమశిక్షణ నేర్పేవారిగా ఉండాలి. ముగింపులో బోయజు వలె యజమానులుగా ఉన్నటువంటి వారు వారి పనివారి పట్ల శ్రద్ధను కనపరిచేవారుగా ఉండాలి. మరియు కుటుంబాలలో, సమాజంలో యవనస్తులకు క్రమశిక్షను నేర్పేవారిగా ఉండాలి. అందరికీ ఉపకారం చేసేవారుగా జీవించాలి. అలాగూ జీవించినట్లుగా దేవుని కృప అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.